నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ హత్య, హిందుత్వంపై జరిగిన దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ నంద్యాలలో నిరసన ర్యాలీ. నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళాను ప్రారంభించిన నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్. క్రీడా పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన శాంతినికేతన్ విద్యార్థులు, చదువుతో పాటు ఆటపాటల్లో విద్యార్థులు ప్రతిభ. శ్రీ శాంతినికేతన్ పాఠశాల అధినేత సుధాకర్. శ్రీశైలం మల్లన్న ఆలయంలో సీసీ కెమెరాల పరిరక్షణలో హుండీ లెక్కింపు. హుండీ ఆదాయం 4,89,38,541 నగదు. ఈవో వెల్లడి. నంద్యాల జిల్లా 104 అంబులెన్స్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. నంద్యాల పట్టణం బొంతల వీధి నందు నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ మెడికల్ ఏజెన్సీని ప్రారంభించిన పట్టణ ప్రముఖులు. రేవతి కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే మానవత్వంతో అమ్మమ్మ కిడ్నీ దానం. కన్నీరు పెట్టుకుని రేవతి అభినందించిన వైద్యులు. నంద్యాల భారతి స్కూల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన స్కూల్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు. బంగ్లాదేశ్లోని మైమ్నింగ్స్ జిల్లాలోని బలుకా అనే ప్రాంతంలో పైనీర్ అనే బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపు చంద్రదాస్ అనే 25 ఏళ్ల వయసున్న హిందూ యువకుని అతి కిరాతకంగా చంపటాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ నంద్యాల వారు నిరసన తెలియజేశారు. భారత సైనికుల రక్త త్యాగంతో ఏర్పడిన బంగ్లాదేశ్ భూమిపైన నేడు హిందువుల ఊచకోత అమానుషమని జిల్లా అధ్యక్షులు చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుహాసిని చంద్రశేఖర్, రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్ర, నిమ్మకాయల సుధాకర్, మేడ మురళి, నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి మరియు హిందూ ధార్మిక కుల వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. జీవించగలం, లేకపోతే మనకు నచ్చిన దేశం పోవాలి కానీ ఇక్కడ ఉండకూడదు అన్న భావన అందరికీ రావాలి. ఈ భారతదేశంలో పుట్టిన అందరు 10 బిడ్డలే అందరు దేశం కోసం నిలబడి దేశం కోసం పోరాడాలి. మాకు అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు కావాలి కానీ కసబ్ లాంటి వాళ్ళు కాదు. మానవత్వానికి మంచ తెచ్చే కసబ్ వద్దు, మానవత్వానికి వన్నె తెచ్చిన అబ్దుల్ కలాం ని మేము నెత్తిన పెట్టుకొని పూజిస్తాం, వారికి శాస్త్రాన్ని నమస్కారం చేస్తాం, వారు భరతమాన బిడ్డగా గుర్తిస్తాం. కాబట్టి దయచేసి మానవత్వం మరవద్దు. అన్నిటికంటే ఉత్తమం మానవత్వం. అర్థంతో ఏ మతం ఎవరికి ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, వ్యక్తిగత అభివాదాలు వాళ్ళ ఇష్టం. కానీ ఈ భారతదేశంలో పుట్టిన భారతీయులుగా మనమందరం కలిసి జీవించాలి. భరతమాతకు వన్నె తేవాలి. భరతమాతకు అన్యాయం చేయకుండా, భరతమాత ఏడ్చేదిగా మనం జీవించకూడదు. ఈ విధంగా అందరూ చేయాలని, అందరూ జీవించాలని కోరుకుంటూ భారతీయులను హిందువులందరూ గుర్తు పెట్టుకొని సంఘటితంగా ఉంటేనే రాబోయే కాలంలో కష్టాలు నష్టాలు రావు. కాబట్టి సంఘటనే మహాబలం. స్వామి వివేకానంద చెప్పిన సూక్తి చెప్పి ముగిస్తాను. బలమే జీవనం, బలహీనత మరణం. ఏ వ్యవస్థ అయితే బలంగా ఉంటుందో, ఏ చట్ట అయితే బలంగా ఉంటుందో అది భవిష్యత్తులో కనపడతారు. కానీ బలహీనమైనది ఖచ్చితంగా భవిష్యత్తులో కనపడదు. వేల కోట్ల లక్షల సంవత్సరాల నుంచి కొంచెం పరిమాణం హిందూ వారసులుగా ఈ భవిష్యత్తులో తీసుకుపోయే హిందుత్వ బలం మనది. కాబట్టి ప్రపంచంతో సుఖంగా ఉండాలి, హిందుత్వం బతకాలి, ఆ హిందుత్వంలో భారతదేశం మనం బతకాలి. ఈ అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ. నంద్యాల స్థానిక నేషనల్ డిగ్రీ కాలేజ్ నందు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పాల్గొని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపి ఎన్ఎండి ఫయాజ్ జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచం ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని వదులుకోకూడదని, నిరుద్యోగ యువతకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒకే వేదికపైకి ఇన్ని బహుళ జాతి కంపెనీలను తీసుకురావడం అభినందనీయమని, యువత తమలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ తమ కళాశాల వేదికగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చదువుకున్న ప్రతి యువకుడికి యువతకి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం లభించాలి
అందించాలనేది మా ఆశయమని, అందుకే విద్యార్థుల ముగిటకే ఉద్యోగ అవకాశాలను తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు. నేషనల్ విద్యా సంస్థలు కేవలం నాణ్యమైన విద్యకే కాకుండా విద్యార్థుల కెరీర్ గైడెన్స్ మరియు ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఎప్పుడు ముందుంటాయన్నారు. నిరుద్యోగము అనేది ఎలాంటిది అనేది మేమంతా చూసిన వాళ్ళమే. మాకు ఈరోజు మా యొక్క జీవితం పరిపూర్ణమైపోయినది అని కాదు. మా కాలాల్లో మేము గుర్తు చేసుకుంటే చదువుకునే రోజులు వేరుంటాయి, చదువుకున్న తర్వాత ఉండే రోజులు వేరుంటాయి. ఉద్యోగం రాకముందు ఉండే ఆ టెన్షను, ఆ యాంగ్జైటీ, యువతలో ఉండే అన్రెస్ట్ అదేమిటి అనేది మేము బాగా అర్థం చేసుకున్న వాళ్ళం. అది దాటితేనే మీకు తర్వాత ఉంది మీ యొక్క బ్రహ్మాండమైన జీవితం ఉంటుంది. కాబట్టి దాన్ని కాస్త ఈరోజు గట్టెక్కించుకోవడానికి మీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఒక ప్రత్యేకమైన పథకాన్ని ఏర్పాటు చేసినట్టు చేశారు. అదేంటంటే ఈ రోజుల్లో వాస్తవంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సుదీర్ఘ ప్రసంగాల వేదిక కాదు. అయినా 2 మాటలు మీ యొక్క ఇన్స్పైరేషన్ కోసం చెబుతున్నాను. ఈనాడు ఉన్న ఈ యొక్క సిలబస్లో కరికులం యూనివర్సిటీ ప్రొసీజర్ ఎట్టుందంటే ఓన్లీ ప్యూర్లీ మీరందరూ అన్ని కంపెనీస్ అటెండ్ కాండి. మీ ఫెయిల్ అయితే ఏం పర్వాలేదు, ఏం సిగ్గు లేదు. మీరు చాలా మందికి ఆ సిగ్గుతో పోయి అటెండ్ కాదు, కానీ ఏం సిగ్గాలి, ఎవరు మీకు జడ్జ్ చేయట్లేదు. మీరు ప్రతి కంపెనీ అటెండ్ కాండి. ఇది మీకు నేర్పిస్తుంది. దిస్ విల్ టీచ్ యూ. మీకు ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసే భయం పోతుంది. వాళ్ళు మీకు ఏం వస్తారో వాళ్ళు చూడరు. మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అదే చూస్తారు. మీ ప్రెజర్వేటివ్లు ఉన్నారా లేదా అదే చూస్తారు. అదే నేర్చుకోండి. మీరు అటెండ్ అవుతూ ఉంటే, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీరు నేర్చుకుంటారు. వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు. మీకు ఏం కావాలో వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు. అందుకే మీకు అడ్వైజ్ చేస్తున్న ప్రతి ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ ప్రతి కంపెనీకి అటెండ్ కాండి. మీకు ఆ భయం పోతుంది. ఇప్పుడు చూసాం మనం, ఈ పిల్లలు చూసాం పొద్దున్న సాయంత్రం వరకు సెల్ ఫోన్ లో ఉంటారు. నా కొడుకు 10th క్లాస్ పైన పొద్దున్న సాయంత్రం సెల్ ఫోన్ లో ఉంటారు. వాడు ఏం చేశారంటే ఆ సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుందో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, 3 months ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దాంట్లో వేసేది ఫస్ట్ పోయి అది ఎలా నడుస్తుందో అది నేర్చుకోవాలి. ఉపయోగం ఏమి, మనం పొద్దున్న సాయంత్రం ఎగ్జామ్ చూస్తూనే ఉంటాం. దానివల్ల 5% ఉపయోగం లేదు, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకు మీకు అడ్వైజ్ చేస్తున్నా, మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. మీరు కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోండి. అందుకే పెద్ద కష్టమేం కాదు. మేము ఈ ఎలక్షన్ ముందు నేను అసలు ఒకసారి ఎప్పుడు స్టేజ్ మీద వచ్చి మాట్లాడింది లేదు. అసలు మళ్ళీ ఎలక్షన్స్ లో కంపల్సరీగా మాట్లాడాలని ఆ సెల్ ఫోన్ పెట్టుకొని వీడియోలు తయారు చేసుకుని ఏదో నేర్చుకున్నాను. మీరు అలా నేర్చుకోవచ్చు. పెద్ద ఇది రాకెట్ సైన్స్ కాదు. మీరు నేర్చుకోండి. మీరు ఏదో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్కిల్ ఉంటేనే ముందుకు వస్తాడు. మీరు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక నేర్చుకుంటూ ఉండాలి. మీకు ఇక్కడ చాలా మంది ముస్లిం అమ్మాయిలు ఉన్నారు. ముస్లిం అమ్మాయిలు చెప్తున్నాను, देखो अम्मा तुम लोग पहले सबसे ज्यादा तुम्हारे को नौकरी की जरूरत है. कहीं को बोले तो देखता हूँ, रोज देखता हूँ बलनजोरी की पंचायत आती, वो बच्ची को ढकल जाता और घर से ढकल जाता. तुम लोग उसको जॉब नहीं रहता, क्या भी नहीं रहता. तुम लोग पढ़ना, तुम लोग आगे नौकरी करना, तुम लोग को बहुत जरूरी है. तुम लोग कंपल्सरी नौकरी करो. तुम लोग हर एक इंटरव्यू अटेंड करो. तुम लोग आओ, आके नौकरियां लो, नहीं तो आगे बहुत मुश्किल होने वाली है. मैं देख रहा हूँ बच्चियों में पूरे बच्चियां पढ़े लिखे, बच्चे प्लम्बर की गिम्बर की है, लेकिन बच्चे पूरे डिग्री पढ़े हुए हैं. आप लोग पढ़े लिखे बच्चे पढ़े लिखे, आप लोग नौकरियों के जाओ, सामने जाओ. आप लोग सामने आके सीखो, नए स्किल्स सीख के आप कंपल्सरी आप लोग नौकरी करना. మీకు ఇంకా అడ్వైజ్ చేస్తున్నా, మీరు బుక్ చదవండి. మీకు ఒక బుక్ అడ్వైజ్ చేస్తా. ఒక బుక్ అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్ ఉంది, చాలా మందికి తెలిసి ఉంటుంది. అటామిక్ హ్యాబిట్స్ అంటే చిన్న హ్యాబిట్స్. అంటే మీ లైఫ్ లో చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేస్తే మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు అని. మీరు డైలీ ఒక చిన్న హ్యాబిట్ ని నేర్చుకోండి. మీరు బుక్ ఫస్ట్ మీరు చదవాల్సిందే బుక్లే. మీరు టైం వేస్ట్ చేయకుండా మీ ఏ బుక్ వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది. అటామిక్ హ్యాబిట్స్ అని రాసుకోండి. మీ పిల్లలు ఆ బుక్ చదవండి, చాలా మంచి బుక్. మీకు సక్సెస్ఫుల్ కావాలంటే ఎప్పుడు బుక్స్ చదవాలి. అందుకే మీరు ఏదో ఒక ట్రైన్ కాండి, ఇక్కడ రండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే, ఇప్పుడు ఈ రోజు అన్ని కంపెనీలో అందరు అటెండ్ కాండి. మీకు ఆల్ ద బెస్ట్. మీకు చెప్తూ మీరు రండి. నెక్స్ట్ మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ జాబ్ ఎలా ఉంటుంది. ఇక్కడ రాని వాళ్ళు ఏ డిస్పాయింట్ కాకుండా మళ్ళీ రండి, మళ్ళీ అటెండ్ కాండి. డెఫినెట్ గా మీకు జాబులు వస్తాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఇక్కడ ఆహ్వానించేందుకు
నంద్యాల శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ నిర్వహించిన క్రీడా పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారని శ్రీ శాంతినికేతన్ పాఠశాల అధినేత సుధాకర్ పేర్కొన్నారు. నంద్యాల క్రాంతినగర్ శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఈ నెల 19, 20, 21 తేదీల్లో నంద్యాల శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘ్ వారు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శాంతినికేతన్ విద్యా సంస్థలలో బహుమతులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత సూర్యదేవర సుధాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు అకాడమిక్స్, కమ్యూనిటీ స్కిల్స్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తామో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తామనడానికి నేడు తమ ఆ విద్యార్థులు సాధించిన మెడల్స్ సజీవ సాక్ష్యమన్నారు. మహంకాళి హనుమాన్ వ్యాయామశాల వారు రీసెంట్ గా నిర్వహించినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో చెస్, వాలీబాల్, కబడ్డీ అండ్ అథ్లెటిక్స్ లో మన శాంతినికేతన్ విద్యార్థులు చాలా చక్కని పోరాట ప్రతిమ ప్రదర్శించి మెడల్స్ సాధించడం జరిగింది. దాంట్లో కూడా వాలీబాల్లో జూనియర్స్, సీనియర్స్ 2 విభాగాల్లో విన్నర్స్, రన్నర్స్ కూడా మన శాంతినికేతన్ గెలుచుకోవడం ఇది నిజంగా చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులతో వాళ్ళని కూడా అభినందించండి. అలానే చెస్ కాంపిటీషన్ లో కూడా దాదాపు టాప్ 10 లో 6-7 మెంబర్స్ మన విద్యార్థులే ఉన్నారు. అలానే అథ్లెటిక్స్ లో, అలానే కబడ్డీలో కూడా మన స్టూడెంట్స్ రన్నర్స్ గా నిలిచి వాళ్ళు నిర్వహించినటువంటి టోర్నమెంట్ లో ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా మన శాంతినికేతన్ కైవసం చేసుకోవడం నిజంగా చాలా అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇందుకు సహకరించినటువంటి మా పీఈటీస్ అజయ్ సార్ అండ్ జానీ సార్, మధు సార్, మస్తాన్ సార్ అండ్ మిగతా పీఈటీస్ కూడా మనందరి తరఫున వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇప్పటితో అయిపోలేదు, ఇంకా చాలా ఈవెంట్స్ జరగబోతున్నాయి. మీరు స్పోర్ట్స్ లో కూడా ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలి. ఏ గేమ్ తీసుకున్నా గతంలో మనం జంప్ రోప్స్ నుంచి నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ప్లేయర్స్ కూడా శాంతినికేతన్ విద్యా సంస్థల నుంచి ప్రొడ్యూస్ చేసాం. మీకోసం ఇప్పుడు కొత్తగా ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇలాంటి కోర్ట్స్ ఇంతకంటే మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీకు బాస్కెట్బాల్, టెన్నిస్, కబడ్డీ విత్ మ్యాట్స్ మీరు మట్టిలోనో ఎక్కడో ఆడాల్సిన అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇప్పుడు ప్రో కబడ్డీ జరుగుతుంది కదా, అక్కడ ఎలాంటి మ్యాట్స్ ఉంటాయో నెక్స్ట్ 2 months లో మీరు పొంగల్ హాలిడేస్ కి పోయొచ్చే లోపల మీకు అలాంటి మ్యాట్స్ కూడా కబడ్డీలో ఇంకా మీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి అవసరమైన ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, కబడ్డీ, షటిల్, పికిల్ బాల్, సెపక్ తక్రా అలాంటి ఏ గేమ్ అయినా మన విద్యా సంస్థల్లో చక్కగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఆడుకోవడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయబోతున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో అకాడమిక్స్ లో ఎలా అయితే టాప్ గా ఉన్నామో గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటీషన్, నాట్ ఓన్లీ గేమ్స్, నాట్ ఓన్లీ అకాడమిక్స్, నాట్ ఓన్లీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా సరే వీఆర్ ద నంబర్ వన్స్ ఉండేలా మీరు ఏం కావాలన్నా అడిగితే చేయడానికి యాజమాన్యం ఎప్పుడు సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ, చక్కగా మిమ్మల్ని కోరేది ఒకటే, నేను వితౌట్ ఇండిసిప్లిన్, డోంట్ బి ఇండిసిప్లైన్డ్, అది ఒక్కటి పక్కన పెట్టి తినండి, బాగా చదువుకోండి, బాగా
శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలతో పాటు పరిస్వార ఆలయాల హుండీలను లెక్కించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,99,38,741 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. హుండీ లెక్కింపులో గోల్డ్ అప్రైజర్ లేని కారణంగా బంగారం వెండి లెక్కించలేదని ప్రకటనలో తెలిపారు. అయితే నగదుతో పాటు ఈ హుండీ లెక్కింపులో $570 యుఎస్ఏ డాలర్లు, 47 సింగపూర్ డాలర్లు, 20 సౌదీ అరేబియా రియాల్స్, 80 ఆస్ట్రేలియా డాలర్లు, 15 ఇంగ్లాండ్ పౌండ్స్, 25 కెనడా డాలర్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు ఫణికుమార్, ప్రధాన కార్యదర్శి రాంబాబు డిమాండ్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 104 అంబులెన్స్ సిబ్బంది న్యాయం కోసం నిరసన వ్యక్తం చేశారు. 104 ఉద్యోగులు గత ఆరంభిందో సంస్థ ఉద్యోగులకు వేతనాలు తగ్గించి ఇచ్చిందని, వాటిని బకాయిలతో సహా చెల్లించాలన్నారు. 5 ఏళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్న వారికి వేతనాలు పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో 104 వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవలు గ్రామీణ ప్రాంతాలలో ఎంతో ప్రాధాన్యత సంపాదించుకోవడం జరిగింది. అందులో భాగంగానే పనిచేస్తున్నటువంటి 104 ఉద్యోగులు, డ్రైవర్ సోదరుడు, డిఈఓ సోదరులు కలిసి ఉద్యోగం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ డ్రైవరు, డిఈఓలకు 104 వాహనాన్ని భవ్య అనే కంపెనీ యాజమాన్యం వారు కాంట్రాక్టు ఒప్పందం ప్రభుత్వం ద్వారా చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ ఒప్పందంలో మాకిచ్చినటువంటి ఆర్ఎఫ్ఈ నిబంధనల ప్రకారము చేయవలసినటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం వారు పాల్పడడం జరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంగానే ఈరోజు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 104 ఉద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చి కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన. ఇక్కడ ఈరోజు నంద్యాల డిస్టిక్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 104 ఎంఎంయూలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ ఇక్కడ సమావేశమై ధర్నాకు దిగడానికి ముఖ్య కారణాలు ఏమంటే, గత 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 104 అనేది నడుస్తూనే ఉంది. కాకపోతే ఇక్కడ ఎంప్లాయీలకు న్యాయం జరగట్లేదు. ఏ కంపెనీ వచ్చినా కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం, వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళ ప్రాఫిట్ లాసులు చూసుకొని మాత్రమే వెళ్ళిపోతున్నాయి తప్ప ఎంప్లాయీలకు ఎటువంటి న్యాయం చేకూరడం లేదు. కావున ఇప్పుడు ముఖ్య సమస్యలు డిమాండ్లు ఏమి అంటే, ఇక్కడ పాత కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో బఫర్ షాప్ అనే వాళ్ళు లేరు. బఫర్ షాప్ లేకపోవడం వలన ఎవరికి లీవ్ లేవని చెప్తున్నారు. నంద్యాల పట్టణం బొంతల వీధి నందు నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ మెడికల్ ఏజెన్సీని ప్రారంభించిన పట్టణ ప్రముఖులు. నంద్యాల బొంతల వీధి నందు మాజీ కౌన్సిలర్ కరీముల్లా, సైఫుల్లా కలిసి రాయల్ మెడికల్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రముఖులు డాక్టర్ బాబన్, డాక్టర్ దస్తగిరి, ముస్లిం మత పెద్ద అబ్దుల్ హసీ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ నందు మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాప్ నిర్వాహకులు అందుబాటులో లేవని రాయల్ మెడికల్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమని తెలిపారు. అన్ని రకాల మందులు, సర్జికల్ పరికరాలు రాయల్ మెడికల్ ఏజెన్సీ నందు అందుబాటులో ఉన్నాయని, కావున వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు ఈ రాయల్ మెడికల్ ఏజెన్సీ మెడికల్ ఏజెన్సీ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ మెడికల్ ఫీల్డ్ లో చాలా కాలం ఉన్నటువంటి సైఫుల్లా తర్వాత వీళ్ళంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఇది ఒక మెడికల్ స్టోర్ ఉండింది, అదేవిధంగా ప్రాక్టీసెస్ కూడా వీళ్ళ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు. వీళ్ళు చాలా నాకు చాలా సన్నిహితులు. వీళ్ళు అన్ని రకాల ఏజెన్సీస్, అన్ని కంపెనీలకి కూడా స్టాండర్డ్ కంపెనీస్ కూడా తీసుకురావాలని ఉద్దేశిస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా అవైలబిలిటీ పెట్టి రీజనబుల్ రేట్లో పెట్టాలని కూడా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటారని కూడా ఆశిస్తున్నాము. ఈ యొక్క మెడికల్ ఏజెన్సీలో ఏదైతుందో దానిలో వాళ్ళ అభివృద్ధి ఇంకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా కూడా వాళ్ళు కృషి చేస్తారని కూడా ఆశిస్తున్నాము. దీని పరంగా కావాలని దునియాలో అన్ని విధాలుగా కూడా వాళ్ళు తరకి అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ నేను కృతజ్ఞతలు. అట్లాగే ఇంకోసారి మరి అల్లా తాలా దువా చేస్తాము. ఇందులో అన్ని అభివృద్ధులు చెందాలని ఆశిస్తాము.
మనవరాలికి కిడ్నీ దానం చేసి ఓ అమ్మమ్మ మానవత్వాన్ని చాటుకుంది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా గిద్దలూరుకు చెందిన రేవతి గత 2 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో ప్రతి నెల డయాలసిస్ చేయించుకునేది. కర్నూలు మెడికవర్ వైద్యులు కిడ్నీ మార్చాలని సూచించడంతో రేవతి అమ్మమ్మ అనసూయమ్మ తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో వైద్యులు 8 రోజుల క్రితం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశారు. పేషెంట్ రేవతికి స్వల్పంగా గుండె సమస్య ఉన్నా అన్ని జాగ్రత్తలు పాటించి ఆపరేషన్ విజయవంతం చేశామని వైద్యులు తెలిపారు. డయాలసిస్ పేషెంట్లకు కిడ్నీ మార్పిడి చేయడమే ఉత్తమ మార్గమని వైద్యులు తెలిపారు. కిడ్నీ దానం చేసే వారికి వయసు నిమిత్తం లేదని ఆరోగ్యంగా ఉంటే చాలన్నారు. మనవరాలు అమ్మమ్మ ఇద్దరు ఆరోగ్యంగా ఉండటంతో ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. మా కర్నూలు మెడికల్ హాస్పిటల్లో మొత్తం 4 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. చాలా విజయవంతంగా అయినాయి. 3 కేసులు కూడా చాలా విజయవంతంగా ఉన్నాయి. ఇది ఇప్పుడు 4వ కేసు. ఈ అమ్మాయి రేవతి అనేటువంటి అమ్మాయి 19 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి కిడ్నీ సమస్యతో గత 2 సంవత్సరాలుగా బాధపడుతుంది. అమ్మాయి డయాలసిస్ చేసుకుంటూ తర్వాత రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్ అవుతుందన్నమాట. ఇన్ఫెక్షన్స్ రావడము, లంగ్స్లో వాటర్ చేరిపోవడము, హార్ట్లో వాటర్ చేరిపోవడము, హార్ట్ సరిగా పంపింగ్ లేకపోవడము, ఇటువంటివి గత 2 సంవత్సరాలుగా పేషెంట్ డయాలసిస్ పైన ఉండి ఎంతో బాధపడుతుంది. ఎన్నోసార్లు హాస్పిటల్లో అడ్మిట్ కావడం అనేటువంటిది జరిగింది. సో చివరికి వాళ్ళు మన నెఫ్రాలజీ టీం డాక్టర్ సిద్ధార్థ్ గారిని, తర్వాత మమ్మల్ని యూరాలజీ టీంని, ట్రాన్స్ప్లాంట్ టీంని అందరినీ కలవడం జరిగింది. తర్వాత ఇదేంటంటే హార్ట్ పంపింగ్ సరిగా లేనటువంటి కేసు, హై రిస్క్ కేసు. ఇటువంటి కేసెస్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది కొంచెం హై రిస్క్ ఉంటుంది, ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యేటువంటి కేసెస్ ఇవి. సో అయినా కూడా వాళ్ళ మామగారు, వాళ్ళ గ్రాండ్ మదరు వీళ్ళందరూ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. చివరికి ఆపరేషన్లో కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా, అనస్థీషియా ప్రాబ్లం కానీ అదర్ ప్రాబ్లమ్స్ కానీ ఏవీ లేకుండా సక్సెస్ఫుల్గా పేషెంట్ బయటకు వచ్చారు అనస్థీషియా నుంచి కూడా. మొదటి రోజునే పేషెంట్కి యూరిన్ అవుట్పుట్, తర్వాత క్రియాటినిన్ 1కు చేరింది. ఈరోజు పేషెంట్ డిశ్చార్జ్కి వచ్చారండి. పేషెంట్ యొక్క క్రియాటినిన్, చివరి క్రియాటినిన్ 0.8 ఉంది. సో పేషెంట్కి తర్వాత ఏదైతే వాటర్ ఫ్లూయిడ్స్ లంగ్స్లో వాటర్ ఉండిపోతుందో, కడుపులో వాటర్ ఉండిపోతుందో, ఈ వాటర్ అంతా కూడా పేషెంట్కి బయటికి వెళ్ళిపోయి పేషెంట్ హ్యాపీగా ఏ విధమైనటువంటి డయాలసిస్ అవసరం లేకుండా గత 10 రోజుల నుంచి డిశ్చార్జ్, తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా డయాలసిస్ అవసరం లేకుండా పేషెంట్ ఎంతో ఆరోగ్యంగా ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారండి. ఈ ఆపరేషన్లు ఇవన్నీ మేము ఇంతకుముందు చేసినటువంటి ఆరోగ్యశ్రీలో చేసామండి పేషెంట్కి. సో మేము మీడియా మిత్రులకి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, మరి సోషల్ మీడియా మిత్రులకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క మెసేజ్ని ఏదైతే మేము హై రిస్క్ కేసెస్ కూడా ఆరోగ్యశ్రీలో సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, పేషెంట్స్కి ఏదైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ బాధపడుతున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశము ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్లో ఉందని ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉంది. సో అనసూయమ్మ గారు వాళ్ళ అమ్మమ్మ గారు 60 ఏండ్లు ఉన్న అనసూయమ్మ గారు 19 ఏండ్ల ఉన్న మన రేవతి గారికి కిడ్నీ దానం చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తున్నాము. రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. సో డయాలసిస్ పేషెంట్స్కి, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అనేది అల్టిమేట్ క్యూర్ అండి. అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే వాళ్ళకి జబ్బు అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. సో కాబట్టి హై రిస్క్ కేసెస్, ఇప్పుడు ఈ పేషెంట్కి సార్ చెప్పినట్టు హార్ట్ పంపింగ్ చాలా వీక్గా ఉండింది. అయినా కూడా మనం ఛాలెంజింగ్గా తీసుకుని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే అమ్మమ్మ గారు 60 ఏళ్ళు. సో చాలామందికి 60 ఏళ్ళ వాళ్ళు కిడ్నీ ఇవ్వచ్చా, వాళ్ళకి ఏమైనా అవుతుందా? సో ఈరోజు మీ కళ్ళ ముందు చూస్తున్నారు 60 ఏళ్ళ అమ్మమ్మ గారు, బామ్మగారు మనకి రేవతికి ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ డొనేట్ చేశారు. సో ఆమె బాగానే ఉన్నారు, ఈమె బాగానే ఉన్నారు. సో ఇద్దరిని హెల్దీగా డిశ్చార్జ్ చేస్తున్నాం, మీ కళ్ళ ముందే ఉన్నారు. అండ్ వయసు అనేది లిమిట్ కాదు. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అంటే బామ్మలు, తాతయ్యలు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు హెల్దీగా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి అన్ని టెస్టులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రేవతి. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి నేను చాలా సఫర్ అవుతున్నా డయాలసిస్లో. నేను నెలకొకసారి హాస్పిటల్లో నేను హాస్పిటల్లో నెలకొకసారి అడ్మిట్ అవుతూ ఉంటున్నా. దేనికంటే నాకు ఊపిరితిత్తులో నీరు వస్తున్నది. దానికి అడ్మిట్ అవుతుంటే చాలా సఫర్ అవుతుంది. సిద్ధార్థ్ సారు, విజయ్ సారు బాగా చేశారు. ఐ విల్ థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. అబ్దుల్ సలాం సార్, థ్యాంక్ యూ.
మా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. కానీ నేను ఆపరేషన్ వెళ్ళే ముందు నా లైఫ్ బాగుంటుందని నేను టెన్షన్ పడలేదు. ఎలా ఉంటుందో అనుకున్నా ట్రాన్స్పరేషన్ అయితే నా లైఫ్ చాలా బాగుంది. ఐ విల్ థ్యాంక్ యూ మెడికవర్ హాస్పిటల్. నాకు అంతా ఫ్రీగానే జరిగింది, ఆరోగ్యశ్రీ. మా అమ్మమ్మ కూడా చాలా థ్యాంక్స్ ఇవ్వ నా లైఫ్ కాపాడు. థ్యాంక్ యూ. నా వారి కలచపాడు. మా పాపకు మనవరాలకి కిడ్నీ ఇచ్చినాక నాకు ఆరోగ్యంగా బాగుంది సార్. నా ప్రాణం పోయినా మనవరాలకి ఆరోగ్యంగా బాగా ఇచ్చింది సార్. ఆపరేషన్ అయిపోయింది, బాగుంది సార్. ఏ నొప్పులు లేవు, ఆరోగ్యం ఫ్రీగా ఉంది సార్. నంద్యాల భారతి స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు భారతి ఆధ్వర్యంలో స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీసస్ క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, శాంతి, ఐక్యత భావాలను పెంపొందించేలా ఉంటాయన్నారు. ఇలాంటి వేడుకలు విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్య స్నేహభావాన్ని మరింత బలపరుస్తాయన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ హత్య, హిందుత్వంపై జరిగిన దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ నంద్యాలలో నిరసన ర్యాలీ. నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళాను ప్రారంభించిన నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్. క్రీడా పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన శాంతినికేతన్ విద్యార్థులు, చదువుతో పాటు ఆటపాటల్లో విద్యార్థులు ప్రతిభ. శ్రీ శాంతినికేతన్ పాఠశాల అధినేత సుధాకర్. శ్రీశైలం మల్లన్న ఆలయంలో సీసీ కెమెరాల పరిరక్షణలో హుండీ లెక్కింపు. హుండీ ఆదాయం 4,89,38,741 నగదు. ఈవో వెల్లడి. నంద్యాల జిల్లా 104 అంబులెన్స్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. నంద్యాల పట్టణం బొంతల వీధి నందు నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ మెడికల్ ఏజెన్సీని ప్రారంభించిన పట్టణ ప్రముఖులు. రేవతి కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే మానవత్వంతో అమ్మమ్మ కిడ్నీ దానం. కన్నీరు పెట్టుకుని రేవతి అభినందించిన వైద్యులు. నంద్యాల భారతి స్కూల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన స్కూల్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు. ఇదరొస్టు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.